జై సాయి మాస్టర్ అండి. క్షమించాలి, ఇందాక వీడియో ఆగిపోయింది మధ్యలో. మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఒకసారి స్వామి సేవకులు ఇద్దరికి తగు వచ్చిందట. రోసిరెడ్డి ఏం చేశారట, ఆయన కరెక్ట్గా మాట్లాడుతున్న అతన్నేమో కొంచెం బలపరిచి రెండో అతన్ని, తప్పుగా ఎవరైతే మాట్లాడుతున్నాడో అతన్ని, అంటే ఎవరు తప్పు అయితే ఉన్నదో అతన్ని మందలించారట. ఆ రోజు ఇతనికి స్వామి కల్లో కనిపించి, నీకు ఈరోజు ఒక లోకం వచ్చిందయ్యా అన్నారట. నీకు ఒక లోకమే వచ్చింది వాళ్ళని చెప్పారట. అంటే అధర్మాన్ని ఖండించి ధర్మాన్ని బలపరచడం మహాపుణ్యం అని. పుణ్యం అంటే ఎక్కడైతే అధర్మం జరుగుతుందో దాన్ని ఖండించాలి. ఖండించి ఎక్కడైతే ధర్మమో, ఏదైతే ధర్మమో దాన్ని బలపరచాలి. అంటే ధర్మం ఎటుందో అటువైపే మనం ఉండాలి. అంతే తప్ప వీడు నా ఫ్రెండ్ కదా అని వాడు అధర్మంగా ప్రవర్తిస్తున్న వాడి వైపు మాట్లాడడం, వాడి వైపు ఉండడం, లేకపోతే నా బంధువు కదా అని వాడు ఎంత అధర్మంగా ఉన్నా వాళ్ళ వైపు ఉండడం, అట్లాంటివి చేయకూడదు. అందుకని చెప్తున్నారనమాట, అధర్మాన్ని ఖండించి ధర్మాన్ని బలపరచడం మహాపుణ్యం అని. అట్లా ఉండడం అనేది మహాపుణ్యం, మన విధి అని. అది మన విధి కూడాను. అలా చేయకపోవడం మహాపాపం అని స్వామి చెప్పారు. అలా చేయకపోతే అది మహాపాపం అవుతుందిట. అది అందుకని చాలా జాగ్రత్తగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఏదో కొన్ని విషయాల్లో మనవాళ్ళు కదా అని చెప్పేసి మన అధర్మాన్ని ప్రోత్సహించడం అట్లాంటివి చేయకూడదు. ధర్మం అయితే దాని వైపు ఉండాలి మనం. అధర్మం అయితే అది ఎవరైనా సరే ఖండించవలసిందే. అది లేకపోతే మహాపాపం ఉంటుంది. అది భక్తులు ఎక్కడ ఆపదలో ఉన్నా స్వామికి వెంటనే తెలిసిపోయేది. భక్తులు ఎక్కడైనా ఆపదలో ఉన్నారంటే స్వామికి వెంటనే తెలిసిపోయేదట. ఆయన వారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవారు. చాలా కాలం స్వామిని సేవించిన బరిగెల నాగయ్య ఒకరోజు పక్కటెముకల కింద నొప్పితో అల్లాడిపోతున్నాడు. డాక్టర్ వద్దకు రమ్మంటే స్వామియే నా వైద్యుడు, నాకు దిక్కు ఆయనే అని చివరకు, స్వామి నువ్వు భూలోకం వదిలి వైకుంఠానికి వెళ్ళావా లేక నన్ను మరచావా అనుకున్నాడు. అతను ఎంతో బాధతోటి స్వామిని ప్రార్థిస్తున్నాడు. వెంటనే కలలో స్వామి కనబడి, నేను ఎక్కడికి పోయానయ్యా, నీ వెంబడే ఉండలా అన్నారట. వెంటనే స్వామి కళ్ళలో కనిపించారట. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నీతోనే ఉన్నాను అని చెప్పారట. చిరకాలము సేవించిన పంచాక్షరి మస్తానయ్యకు స్వామి స్వప్నంలో కనిపించి ఆపదలు తొలగించేవారు. 1984వ సంవత్సరంలో ఒకనాటి రాత్రి స్వామి కలలో కనిపించి, అయ్యా 5 శవాలు ఒకేసారి లేవవలసి ఉన్నది, సతాయించడానికి వీలులేని పరిస్థితి, మీరేమో మొరటు మనుషులు, చెబితే వినిపించుకోరు అన్నారు. ఒకరోజు స్వామి కల్లో కనిపించి తనతో చెప్పారట, 5 శవాలు ఒకేసారి వస్తాయట, లేవాల్సి ఉంది, సతాయించడానికి వీలు లేదు పరిస్థితి, మీరేమో అంతా మొరటి మనుషులు, చెప్తే అసలు మాటే వినరు అన్నారట. మరునాడు నిద్రలేచి అతడు ఆందోళన పడుతుంటే ట్రాక్టర్ తోలుకొని పెనవర్తి పొమ్మని వాళ్ళ అన్న చెప్పాడు. ఇంతట్లో అతను లేచి, ఏమిటి స్వామి ఇట్లా అన్నారు బాబోయ్ అని చెప్పి భయపడి అతను ట్రాక్టర్ అనుకుంటుంటే ఇంతట్లో అతను అన్న వచ్చి ట్రాక్టర్ వేసుకొని పెనవర్తి వెళ్ళి అని చెప్పాట. అతడు తన కళ గురించి ఎంత చెప్పినా ఆయన వినిపించుకోలేదు. బాబాయ్ నాకు ఇట్లా కళ వచ్చింది, స్వామి ఇట్లా చెప్పారు, కళలో 5 శవాలు వేస్తాయని చెప్పారు అంటుంటే అతను ఎంత చెప్పినా సరే అతను అన్న వినిపించుకోలేట. నువ్వు వెళ్ళాల్సిందే అన్నట్ట. అతడు బయలుదేరక తప్పలేదు. దారిలో మలుపు వద్ద ఒక లారీ వచ్చి ట్రాక్టర్ను గుద్దింది. చూడండి, అతను అంటూనే ఉన్నాడు, వాళ్ళ అన్న ఒప్పుకోలేదు, ఇంకా తప్పక బయలుదేరాడు. ఇంకా మలుపు తిరుగుతుంటే దారిలో ఈ ట్రాక్టర్ని ఒక లారీ వచ్చి గుద్దింది. రెప్పపాట్లో ఆకాశంలో ఎవరో అరచెయ్యి చాపినట్లు అతనికి కనిపించింది. అలా గుద్దగానే ఆ లారీ వచ్చి తనకి ఆకాశంలో ఎవరో అరచెయ్యి ఇలా చాపినట్టుగానే అతనికి అట్లా కనిపించంట. చూడండి, ఆకాశం నుంచి అరచెయ్యి ఇట్లా చాపినట్టుగా. మస్తానయ్య చిన్న గాయంతో బయటపడ్డాడు. చాలా పెద్ద ప్రమాదం అతనికి తప్పి చిన్న దెబ్బ తగిలి అతను బయటపడిపోయాట. మిగిలిన 4గురికి ప్రమాదమైన దెబ్బలు తగిలి కూడా ఎలాగో బ్రతికి బయటపడ్డారు. మిగిలిన వాళ్ళకు కూడాను 4 ఉన్నారు, మిగతా వాళ్ళు. ఇతనితో 5. స్వామి ఏం చెప్పారండి, 5 శవాలు లేస్తాయి అని చెప్పారు. మీరేమో మొరటి మనుషులు, చెబితే వినిపించుకోరు అన్నారు. అలాగే వాళ్ళ అన్న వీళ్ళని వద్దన్న పంపించాడు. స్వామి కల్లో హెచ్చరించినా సరే ఇంకా తప్పక వాళ్ళ అన్నగోల పడలేక వచ్చాడు. పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఇతనేమో చిన్న దెబ్బతోటి ఇతను బయటపడ్డాడు. స్వామి ఇట్లా చేయేశారట, అరచేయి పెట్టారట. అతను బయటపడ్డాడు. మిగిలిన 4గురికి ప్రమాదమైన దెబ్బలు తగిలినా కూడా వాళ్ళు బతికి బయటపడ్డారట. చూడండి, మనం చేసే తప్పులకు కూడాను హెచ్చరిస్తున్నా సరే చేస్తాం కదా, మళ్ళీ పాప ఆయనే కరుణతో ప్రేమతో మనల్ని రక్షిస్తూ ఉంటారనమాట.
ఒకప్పుడు నారాయణ రెడ్డి తన పొలంలో 4 చోట్ల నీటి కోసం పాయింట్లు వేయించినా నీరు పడలేదు. అప్పుడు డ్రైవర్ మస్తానయ్య నీరు ఎక్కడ పడుతుందో తెలపమని స్వామిని ప్రార్థించాడు. ఆ రోజు రాత్రి కలలో అతనికి ఆ పొలంలో ఒక చోట కొంగలు, జంతువులు నీరు తాగుతున్నట్టు కనిపించింది. మర్నాడు అతడు అక్కడ బోరింగ్ వేయించాడు. సమృద్ధిగా నీరు పడింది. ఒకప్పుడు నారాయణ రెడ్డి అతనికి తన పొలంలో 4 చోట్ల నీళ్లు వేయించినా సరే పడలేదన్నమాట నీరు. అప్పుడు మస్తానయ్య నీరు ఎక్కడ పడుతుందో తెలపమని స్వామిని ప్రార్థించాట. ఆ రోజు రాత్రి కలలో అతనికి ఆ పొలంలో ఒక చోటట కొంగలు, జంతువులు నీరు తాగుతున్నట్టుగా కనిపించింట పొలంలో ఒక ప్లేస్లో. మర్నాడు అతడు బోరింగ్ వేయించాడు. అక్కడ వేయించేసరికి సమృద్ధిగా అక్కడ నీళ్ళు పడింట. అంటే స్వామి చూడండి ఎట్లా, ఎక్కడ ఏది ఉందో కూడా ఎట్లా జరుగుతుందో కూడా ఆయనకి తెలుసు అనమాట. అలా ఓం నిత్య సత్యాయ నమః. అది ఇక్కడతో మనకి నేను దర్శించిన మహాత్ములు 4 శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర మనకి పూర్తయిందండి. అది ఇవాళతో పూర్తయింది స్వామి ఆశీస్సులతో. మధ్యలో ఏవో బ్రేకులు అవి వచ్చినా సరే మనకి మొత్తం మీద కొంచెం ఆలస్యమైంది గ్రంథం పూర్తి చేయడం. కానీ వారి దయ, వారు ఎట్లా అంటే అలాగా ఇది కాస్త పూర్తయింది ఇవాళతోటి. మనం రేపటి నుంచి మాస్టర్ గారి గురించిన గ్రంథం మహాత్ముల ముద్దు బిడ్డడు, ఆ గ్రంథాన్ని మనం మొదలు పెడతాం రేపటి నుంచి. ఎందుకంటే మనకి బ్రహ్మానుభూతి డేట్ ప్రకారం బ్రహ్మానుభూతి వస్తుంది, మళ్ళీ మాస్టర్ గారు అమ్మగారి కళ్యాణం వస్తుంది. అందుకని చెప్పి మనం మహాత్ముల ముద్దు బిడ్డడు ఒకసారి మనం మొదలుపెట్టి మాస్టర్ గారి గురించి మనం స్మరించుకుంటే బాగుంటుంది అనిపించింది. అందుకని తర్వాత మళ్ళీ మిగతా చరిత్రలు మనం చదువుకుంటూ కంటిన్యూ చేసుకుందాం. రేపు మహాత్ముల ముద్దు బిడ్డడు మాస్టర్ గారి గురించిన గ్రంథం మనం రేపు మొదలు పెడదాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.